బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. కాకాణిని కేరళలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. రేపు కొంత విచారించి జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం కూడా ఉంది. ఈ క్వాడ్జ్ అక్రమ కేసు 200 కోట్లకు పైగా క్వాడ్జ్ ని తవ్వి ఇతర ప్రాంతాలకు తరలించారు. జగన్ ప్రభుత్వం చివరి హయాంలో క్వాడ్జ్ యజమానులు కూడా భయపెట్టి తరిమేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కాకాణి గోవర్ధన్ రెడ్డిని కేరళలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేపు ఉదయం పోలీసులు నెల్లూరుకు తీసుకురానున్నారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. కాకాణిని కేరళలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. రేపు కొంత విచారించి జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం కూడా ఉంది. ఈ క్వాడ్జ్ అక్రమ కేసు 200 కోట్లకు పైగా క్వాడ్జ్ ని తవ్వి ఇతర ప్రాంతాలకు తరలించారు. జగన్ ప్రభుత్వం చివరి హయాంలో క్వాడ్జ్ యజమానులు కూడా భయపెట్టి తరిమేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కాకాణి గోవర్ధన్ రెడ్డిని కేరళలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేపు ఉదయం పోలీసులు నెల్లూరుకు తీసుకురానున్నారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.